హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోవన్స్ కిచెన్. నేను అమితా సునీల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మటన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మటన్ పచ్చడి చేయడానికి ముందుగా బాగా శుభ్రం చేసుకున్న 1 కేజీ మటన్ తీసుకున్నాను. తర్వాత కుక్కర్లో మటన్ వేసుకుని 1 కప్పు వాటర్, 1 స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మటన్ మెత్తగా కుక్ కావాల్సిన అవసరం లేదు, ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మటన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మటన్ పచ్చడికి కావాల్సిన మసాలాలు: ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, యాలకులు 5, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 7 మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత 1 కేజీ మటన్కి 1/2 కేజీ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఉడికించిన బోన్లెస్ మటన్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మటన్ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు, మటన్ ముక్క కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. చికెన్ పచ్చడికి అయితే ఎక్కువ ఫ్రై చేసుకోవాలి, దీనికైతే అవసరం లేదు. చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన ముక్కల్ని పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత దానిలో వేయించిన మటన్ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేంత వరకు సిమ్లో ఉంచి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ముందుగా పౌడర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకుని 1/2 కప్పు కారం వేసుకోవాలి. కారం కావలిస్తే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, టేస్ట్కి తగినంత. కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చడి బాగా చల్లారిన తర్వాత 1/2 కప్పు నిమ్మరసం తీసుకుని పచ్చడిలో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతో ఉప్పు, కారం, పులుపు సరిపడా వేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ వేసుకుని ఒక రోజంతా ఊరనిచ్చిన తర్వాత వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే సో యమ్మీ, చాలా రుచిగా ఉండే మటన్ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.